సైడే ఎందుకు రావాలనుకున్నారు అంటే చాలా బిజినెస్లు ఉన్నాయి. సో ఎందుకు రావాలనుకున్నారు అంటే మీ డాటర్ గురించి సంథింగ్ ఏదో చెప్పారు, ఏదో స్టోరీ ఉండే ఉంటుందని అడుగుతున్నా. సో దానికి ముందు నేను వేరే అడుగుదాం అనుకున్నా, ఫస్ట్ ఇది చెప్పండి. రైట్. బేసిక్గా ఏంటంటే యాక్చువల్లీగా నేను మా డాటర్ అంటే ఫస్ట్ ఇయర్ బర్త్డే వరకు ఐ వాంటెడ్ టు క్విట్ మై జాబ్. నేను అంతకుముందు కూడా ఒకటే కంపెనీలో వర్క్ చేసిన. డే 1 నుంచి డే లాస్ట్ వరకు వెరీ సిన్సియర్లీ ఐ వర్క్. అండ్ దాని తర్వాత ఐ స్టార్టెడ్ మై జర్నీ. ఓకేనా. సో సింపుల్ స్టెప్స్ హ్యాపీ లైఫ్ అని ఒక స్టార్ట్ చేసినాం. ఓకే. దాంట్లో ఏంటంటే ఫండమెంటల్ రొటీన్ ఆఫ్ ద పీపుల్. సో డైలీ చేసే ఒక రొటీన్ యాక్టివిటీస్ని మనం ఎట్లా ప్రాపర్గా కరెక్ట్ చేసుకోవాలి అనే ఒక డైరెక్షన్లో దాన్ని డ్రైవ్ చేసినాం. అయితే ఓకేనా, ఒక 1.5 year అయిపోయింది, డబ్బులన్నీ అయిపోయినాయి, ఇంకా నాకు ఆప్షన్ లేదు. సో ఐ హ్యావ్ టు, నా స్ట్రెంగ్త్ అంతా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సైడ్. సో నేను మళ్ళీ వినయ్ మై కజిన్ కో-ఫౌండర్ తోటి ఒకరోజు డిస్కస్ చేసినప్పుడు ఇద్దరం కలిసి భారత్ స్మార్ట్ సర్వీసెస్ చేద్దాం అని చెప్పేసి అట్లా మేము ఈ జర్నీ స్టార్ట్ చేసినాం అన్నట్టు. బట్ ముందు నుంచి మేము చూస్తే ఒక కామన్ ఎలిమెంట్ ఏంటంటే ఇంపాక్ట్ బేస్డ్ యాక్టివిటీలే చేద్దాం ఏదైనా సరే. అంతకుముందు చేసింది కూడా ఒక ఫండమెంటల్ రొటీన్ని కరెక్ట్ చేసి జనాల లోపల ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చి వాళ్ళ హ్యాపీగా హెల్తీగా లీవ్ చేయాలనేది ఒక థాట్. సో దాంట్లో మేము అనుకున్నట్టు నేను ఇండివిజువల్గా ఉండే కాబట్టి నేను ఎక్కువ ఫ్లరిష్ కాలేకపోయినా. బట్ నెక్స్ట్ లెవెల్ ఒక టైంలో మేము ఐడియాని చేంజ్ చేసి వినయ్ని కూడా కో-ఫౌండర్ లాగా ఇద్దరం జాయిన్ హ్యాండ్స్ అయినాక వీ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ దిస్. దీంట్లో కూడా బిగ్గర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తామనే ఒక ఓవర్వెల్మింగ్ హ్యాపీనెస్ వచ్చింది అన్నట్టు. ఇక్కడ కూడా ఏంది, అరే ఇంకా బిగ్గర్ ఇంపాక్ట్, బిగ్గర్ ప్రాబ్లమ్ మీద వీఆర్ వర్కింగ్ అనే ఒక ఆస్పెక్ట్ కోరిలేట్ అయింది అన్నట్టు. దాని తర్వాత వీ స్టార్టెడ్ అవర్ జర్నీ అన్నట్టు. దట్ ఈస్ హౌ వీ స్టార్టెడ్. ఓకే.